హాయ్ అండి. పెరుగు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ముందు ప్రాసెస్ చూపిస్తాను, తర్వాత స్టోరీ చెప్తాను. ఫస్ట్ బౌల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకోండి. పచ్చిమిర్చి మీ ఇష్టం, నేనైతే వేయట్లేదు. తర్వాత ఒక హాఫ్ కప్పు క్యారెట్ తురుము, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగు ఒక హాఫ్ కప్ వేసుకోండి. సాల్ట్ మీ రుచికి సరిపడినంత. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుని ఒక ప్యాకెట్ పెరుగు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇది కూడా చెప్తారా అంటే చెప్తారు. నా అభిమానులు అడుగుతారు, అబ్బా పెరుగు చట్నీ కూడా చెప్పావా యూట్యూబ్లో అని. ఎందుకు అన్నది తర్వాత చెప్తాను. ఇవి బాగా కలిపిన తర్వాత ఒక ప్యాకెట్ పెరుగు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే, పెరుగు చట్నీ రెడీ. ఇది కూడా ఎందుకు చూపించానంటే ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఒకప్పుడు ముద్దపప్పు కూడా ఎలా వండాలో తెలియదు నాకు 10 years బ్యాక్. ఇప్పుడైతే అన్నీ వచ్చు. అంటే ఏమీ రాని అమ్మ కుట్టీల కోసం ఇది కూడా చేసి చూపిస్తున్నాను. బిర్యానీ పెట్టాను కదా, సో పెరుగు చట్నీ ఎలా చేయాలి అని అడిగే వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళ కోసం కాదు. తర్వాత ఈ వీడియో చూసొచ్చి అబ్బా పెరుగు చట్నీ కూడా ఇలా చేస్తారా అని అడగద్దు. రాని వాళ్ళ కోసం పెట్టానండి. ఎందుకంటే వాళ్ళు కనీసం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఇలాంటివి వస్తే వాళ్ళకి నచ్చినట్టుగా కనీసం ట్రై చేస్తారు కదా, దానికోసం మాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా